సూపర్ గా ఉందండి. సూపర్ గా ఉంది. టిఆర్ఎస్ పార్టీ తోటి కవితగా తొలి ముఖ్యమంత్రి, మహిళా ముఖ్యమంత్రి తెలంగాణకు కాబోతున్నారు. 100% అందరికి, సామాజిక వర్గానికి అందరికి న్యాయం, మేలు జరుగుతుంది. అందరం ఆశిస్తున్నాము. జై టిఆర్ఎస్, జై కవితక్క. అమ్మా నమస్కారం అమ్మా. ఇది చాలా శుభదినం, చాలా మంచి రోజు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా లీగల్ టీం తరఫున కూడా ఏదో జాగృతి పేరు వస్తుందని ఆలోచనలో ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు అనుకోకుండా టీఆర్ఎస్ అనే పేరు ప్రతి ఒక్కరికి ఒక గూస్ బాంబ్స్ లాగా అయిపోయినది. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ టీఆర్ఎస్ పేరు మీద ఇది ఉంటుంది అనే ఆలోచన చాలామందికి ఉండే, కానీ అది జరుగుతుందా తెలియని కార్యక్రమంలో 100% ఈరోజు ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ పేరు పెట్టడమే, మాకు పేరు రావడమే, మేము లీగల్ టీం తరఫున కూడా మేము చాలా స్పందించినాం. చాలా బాగా ఉన్నది చాలా కార్యక్రమం. ఈ టీఆర్ఎస్ పేరు రావడంతోనే మేము 100% కవితక్క ముఖ్యమంత్రి, 100% తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయి ఈ పంచజన్య కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో రైతులకు కానీ, ఉచిత విద్య కానీ, ఈ రోజు వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అనే కార్యక్రమం ఏ పార్టీ కూడా తీసుకోలేదు. మేము ఈసారి తీసుకున్నాం కాబట్టి 100% బ్రహ్మాండమైన మెజారిటీతో మా కార్యక్రమం అంతా 100% మెజారిటీతోనే 2029లో మేము 100% పవర్లోకి వస్తామని చెప్పి ఆలోచన చేస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కార్యక్రమం వస్తుందంటే వాళ్ళు ఆల్రెడీ జాతీయ పార్టీ అనుకొని వాళ్ళు బీఆర్ఎస్ కిందకి వెళ్ళిపోయినారు. వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ అనే దానికోసం వాళ్ళు ఇంకా ఏం చేసుకోలేదు. ఇప్పుడు మాది టీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్ర సేన. జనాలందరూ కూడా మా దగ్గర ఒక చిన్న పిలుపు మేరకు టీఆర్ఎస్ అని పెడతారని తెలియకుండానే చిన్న పిలుపు మేరకు మీరు చూస్తూ ఉన్నారు. 50 నుంచి 60 వేల మంది, మేము 10,000 మందిని ఎక్స్పెక్ట్ చేసినాం. 50 చిన్న ఫంక్షన్ హాల్ 50-60 వేల మంది వచ్చి పట్టడం లేదు. మీరు చూస్తూ ఉన్నారు జనసంద్రోహం ఏ విధంగా ఉన్నదో. కానీ ఇది 100% మాకు శుభపరిమాణం. కాంగ్రెస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క దానికి మేము లీగల్గా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా కార్యకర్తలందరూ కూడా ఉన్నారు, లీగల్ టీం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే ఒక పార్టీ పేరు కోసం ఇద్దరు పీకులాడుతున్నారు అన్న మాట తీసుకొచ్చారు. దాని గురించి ఏమంటారు? అన్నదమ్ములు తల్లి కూతురు పీకులాడుతున్నారు అన్నట్టు వచ్చింది. దాని గురించి యాక్చువల్గా మేము ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడే పరిస్థితుల్లో లేము. యాక్చువల్గా మేము పంచజన్య కార్యక్రమాలు మేము ఎలా పోవాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. కానీ ఒక పార్టీ ఇట్లా, ఓ పార్టీ అది, ఓ పార్టీ ఇది అని చెప్పి మేము ఇప్పుడే స్పందించలేదు. మా అక్క కార్యక్రమం ఏం తీసుకుంటుందో చూసిన తర్వాత కవితకు ఏం చెప్తారో దాని ప్రకారం మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్.